హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను మీ శ్రీదేవిని. ఇప్పుడు ఇప్పుడు మనం తినే ఫుడ్ అవనివ్వండి, ఏది అవనివ్వండి, మనకి హెడేక్ అనేది బాగా వస్తుంది. హెడేక్ నుంచి ఈ బ్యాక్ వరకు మెడ కానించి లాగుతుంటుంది. దీనికి ఒక 2 చిన్న ఆసనాల్లాగా కూర్చొనైనా చేయొచ్చు, నిల్చొనైనా చేయొచ్చు అండి. చెప్తాను ఇప్పుడు ఎలాగో అనేది ఒకసారి వినండి. చూడండి. ఇప్పుడు ఈ 2 చేతులు మనం ఇలా కలుపుతామండి. 2 చేతులు కలిపి మెడ అనేది స్ట్రైట్గా పెట్టాలండి. కూర్చొనైనా చేయొచ్చు. మెడ మాత్రం కనీసం వంచకూడదు, స్ట్రైట్గా ఉండాలి. ఇవ్వండి, ముందు నుదుటికి ఇలా పెట్టాలి, ప్రెస్ చేస్తూ ఉండాలి. కానీ ఒకే యాంగిల్లో చూస్తూ ఉండాలండి. ఒకే యాంగిల్, కన్ను ఆర్పకుండా ఒకే యాంగిల్లో చూస్తూ ఉండాలి. నేను మీకు ఒకసారి ముందు మీకు చెప్పిన తర్వాత నేను ఆసనం చేసి చూపిస్తాను. తర్వాత ఇలాగండి, ఇది కూడా ఒకే ఆసనం, ఒకే ఎదురుగా చూస్తూ ఉండాలి. కన్ను ఆపకూడదు, యాంగిల్లో ఒకలాగా ఉండాలి. తర్వాత ఇలాగ ప్రెస్ చేయాలి, మళ్ళీ ఇలా ప్రెస్ చేయాలి. ఇదొక ఆసనము. 2 ఆసనం ఒకటి ఉంది, అది చెప్తాను. ముందు చెప్తాను, ఒకసారి చూడండి. నేనైతే మెడ స్ట్రైట్గా పెట్టి ఎదురుగా ఉన్న చూస్తున్నానండి. ఈ 2 చేతులు ప్రెస్ చేయాలి. నేను ఇప్పుడు మరి మాట్లాడను. అదండి, ఇలాగ ముందుకి వెనక్కి మన 2 చేతులు ఇలాగ కలిపి ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేస్తే 20 సెకండ్స్ లెక్క పెట్టుకుంటే సరిపోతుంది రోజుకి. కానీ ఒక 3 టైమ్స్ మాత్రం చేయండి రోజుకి మాత్రం. ఇప్పుడు ఇంకో ఆసనం అనేది చూపిస్తానండి. అది హెడేక్ అని, ఈ బ్యాక్ కాడ నుంచి నొప్పి వస్తుంది కదా, అది రెండోది. మనం ఇప్పుడు స్ట్రైట్గా నిల్చొని చేసుకోవచ్చు, కూర్చొని చేసుకోవచ్చు అండి. నేనైతే కూర్చొని చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మెడ స్ట్రైట్గా ఉంచాలండి. ఒకసారి నేను చేసిన ఆసనం చూడండి. అదే మెడ ఎలా తిప్పుతానండి చూడండి. ఇలా స్ట్రైట్గా ఉండి ముందుకు మాత్రం ఉంచొద్దండి. ఈ నొప్పి వచ్చినప్పుడు ముందుకు ఉంచకూడదు. ఓన్లీ మెడ స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా ఉండి చూడండి, ఒకసారి చెప్తాను. అంతే. అలాగొక 7-8 సార్లు చేసిన తర్వాత ఒక 5 సార్లు చేశారండి, మీకు తెలియాలని. ఇప్పుడు ఇలాగ ఈ భుజం ఎత్తకూడదండి. ఇలాగా అదండి, అలా చేస్తే మీకేంటంటే ఈ తలనొప్పి ఉండదు, ఈ బ్యాక్ కానించి లాగే నొప్పి ఉండదండి. నాకు ఇంతకుముందు ఎక్కువ తలనొప్పి వచ్చేది. నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి యోగాసనాలు వేసిన ఆవిడ అక్కడ ఉన్నారు, ఆవిడని అడిగితే చెప్పారంటే ఫీజు తీసుకున్నారులేండి. చెప్పారు ఆవిడ ఇలా చేయమంటే. అప్పటి నుండి నాకైతే హెడేక్ తగ్గిందండి, బాగా తగ్గింది. కానీ ఒక వారం 10 రోజులు కానీ బద్దకించి చేయకపోతే మళ్ళీ స్టార్ట్ అవుద్ది హెడేకు. నేను ఇది మాత్రం కంటిన్యూ చేస్తున్నానండి. అది ఇంట్లో కొంచెం చిన్న ఆసనాలు. నేను ఇంతకుముందు యోగాకి వెళ్ళాను కదా, ఒక 2 ఇయర్స్ వెళ్ళాను. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ మధ్య మానేశాను, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను యోగాసనాలు. మనం హెల్త్ చూసుకోవాలండి ఎప్పుడైనా. మనం ఏది తిన్నా హెల్త్ ఇంపార్టెంట్ ఎవరికైనా. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే.